హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్మార్ట్ టెక్ హబ్ తెలుగు యూట్యూబ్ ఛానల్. నెక్స్ట్ లావా నుంచి విరాట్ V1 5G అనే ఫోన్ అయితే లాంచ్ అయింది. దీని స్టార్టింగ్ ప్రైస్ వచ్చేప్పటికి 11,999 నుంచి అయితే స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ సేల్స్ అయితే 31 జూలైన ఫ్లిప్కార్ట్లో అవైలబిలిటీ ఉన్నాయి. ఇంకా స్పెసిఫికేషన్ విషయానికి వస్తే దీంట్లో ప్రాసెసర్ అయితే యూనిసోక్ T8200 అనే ప్రాసెసర్ని అయితే యూజ్ చేస్తున్నారు. అలాగే డిస్ప్లే విషయానికి వస్తే దీంట్లో 6.75 ఇంచెస్ హెచ్డి ప్లస్ డిస్ప్లే అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే 120 హెచ్ రిఫ్రెష్ రేట్తో వస్తుంది. వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెన్స్ కోసం వీళ్ళు IP64 యూజ్ చేస్తున్నారు. బ్యాటరీ విషయానికి వస్తే దీంట్లో 6000 mAh బ్యాటరీ అన్నదే ఉంది. అలాగే కెమెరా విషయానికి వస్తే వీళ్ళు బ్యాక్ సైడ్ 30 MP డ్యూయల్ కెమెరా వాడుతున్నారు. అలాగే సెల్ఫీ కోసం ఫ్రంట్ సైడ్ 5 MP సెల్ఫీ కెమెరా అనేది యూజ్ చేస్తున్నారు. నెక్స్ట్ వివో నుంచి వివో S2 అనేది రిలీజ్ కాబోతుంది. ఇది 6th ఆగస్టున రిలీజ్ చేయబోతున్నారు. ప్రాసెసర్ విషయానికి వస్తే వీళ్ళు మీడియాటెక్ డైమెన్సిటీ 7360 అనే 5G ప్రాసెసర్ని అయితే యూజ్ చేస్తున్నారు. అలాగే బ్యాటరీ విషయానికి వస్తే వీళ్ళు 7000 mAh అనే బ్యాటరీని యూజ్ చేస్తున్నారు. ఇంకా మోర్ డీటెయిల్స్ కోసం మనం 6th వరకు వెయిట్ చేయాలి. నెక్స్ట్ మనం మాట్లాడుకోబోయేది షామీ పవర్ బ్యాంక్. దీని పేరు 5i. ఇది యాక్చువల్ ప్రైస్ వచ్చేప్పటికి 3499, కానీ వీళ్ళు లాంచ్ ప్రైస్ కింద 3299కే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది అమెజాన్లో అవైలబిలిటీ ఉంది. 28th జూలైన ఫస్ట్ సేల్స్ అనేవి జరుగుతాయి అమెజాన్లో. ఇంకా స్పెసిఫికేషన్ విషయానికి వస్తే స్టోరింగ్ కెపాసిటీ అయితే ఇది 20,000 mAh అనమాట, ఈ పవర్ బ్యాంక్ కెపాసిటీ. అలాగే వీళ్ళు స్మార్ట్ డిజిటల్ డిస్ప్లేని కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. దీంట్లో మీరు బ్యాటరీ లెవెల్, ఛార్జింగ్ ఇండికేటర్ ఇవన్నీ చెక్ చేసుకోవచ్చు. బ్యాటరీ ఎంత ఉంది, కెపాసిటీ ఏంటి, ఇవన్నీ చెక్ చేసుకోవచ్చు. నెక్స్ట్ దీని ఛార్జింగ్ స్పీడ్ వచ్చేప్పటి 67 వాట్స్. అంటే దీన్ని ఛార్జ్ చేయాలంటే మీరు 67 వాట్స్తో ఛార్జ్ చేసుకోవచ్చు. అలాగే రివర్స్లో ఇది మీ ఫోన్ని 65 వాట్స్తో ఫాస్ట్ ఛార్జింగ్తో ఛార్జ్ చేస్తుంది అనమాట. అలాగే ఇది బ్లూ అండ్ బ్లాక్ కలర్లో అవైలబిలిటీ ఉంది. మోర్ డీటెయిల్స్ కోసం మీరు అమెజాన్లో చెక్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మనం మాట్లాడుకోబోయేది OnePlus N6X. ఇది జూలై 31న లాంచ్ కాబోతున్నది. స్పెసిఫికేషన్ విషయానికి వస్తే వీళ్ళు ఇంకా ప్రాపర్గా రిలీవ్ చేయలేదు. 7000 mAh బ్యాటరీ అయితే ప్రొవైడ్ చేస్తున్నారని మెన్షన్ చేశారు. అలాగే 2 వేరియంట్ కలర్స్లో అయితే అవైలబిలిటీ ఉంటుందని మెన్షన్ చేశారు. నెక్స్ట్ మనం మాట్లాడుకోబోయేది మోటో ప్యాడ్ 70. ఈ ప్యాడ్ అనేది 8th ఆగస్టున ఫ్లిప్కార్ట్లో లాంచ్ కాబోతుంది. ఇక స్పెసిఫికేషన్ విషయానికి వస్తే దీంట్లో 12.1 ఇంచెస్ డిస్ప్లే అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది 2.5K రెజల్యూషన్తో వస్తుంది. అలాగే 800 nits బ్రైట్నెస్ అనేది వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. నెక్స్ట్ అలాగే వీళ్ళు బాక్స్లో మోటో పెన్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు, ఎక్స్ట్రా కాస్ట్ ఏం లేకుండా. నెక్స్ట్ ప్రాసెసర్ గురించి మాట్లాడుకుంటే దీంట్లో మీడియాటెక్ డైమెన్సిటీ 6400 అనే ప్రాసెసర్ని యూజ్ చేస్తున్నారు. అలాగే బ్యాటరీ విషయానికి వస్తే వీళ్ళు 10,200 mAh బ్యాటరీ అన్నది ప్రొవైడ్ చేస్తున్నారు విత్ 68 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్. మరిన్ని స్పెసిఫికేషన్ కోసం మనం 8th ఆగస్ట్ వరకు వెయిట్ చేయాల్సిందే. నెక్స్ట్ మనం మాట్లాడుకోబోయేది శాంసంగ్ గెలాక్సీ జెడ్ సిరీస్ నుంచి కొన్ని లాంచ్ చేసింది రీసెంట్గా. దాంట్లో మొదటిది గెలాక్సీ జెడ్ ఫోల్డ్ 8 అల్ట్రా అండ్ ఫోల్డ్ 8 కూడా రిలీజ్ చేసింది. ఈ ఫోల్డ్ 8 అల్ట్రా వచ్చేప్పటికి స్టార్టింగ్ ప్రైస్ 94,999 నుంచి స్టార్ట్ అవుతుంది. అలాగే ఈ ఫోను అమెజాన్లో అవైలబిలిటీ ఉంటుంది. ఇక స్పెసిఫికేషన్ విషయానికి వస్తే ఈ ఫోన్లో 5000 mAh అనే బ్యాటరీని వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే ప్రాసెసర్ విషయానికి వస్తే వీళ్ళు స్నాప్డ్రాగన్ 8 ఎలైట్ అనే ప్రాసెసర్ని అయితే యూజ్ చేస్తున్నారు. నెక్స్ట్ కెమెరా విషయానికి వస్తే బ్యాక్ సైడ్ 200 MP వాడుతున్నారు విత్ 2x ఆప్టికల్ క్వాలిటీ జూమ్ అండ్ 50 MP అల్ట్రా వైడ్ యూజ్ చేస్తున్నారు. అలాగే 10 MP టెలిఫోటో కెమెరా అయితే యూజ్ చేస్తున్నారు. ఇంకా ఫ్రంట్ సైడ్కి వస్తే వీళ్ళు 10 MPని యూజ్ చేస్తున్నారు. అలాగే నెక్స్ట్ శాంసంగ్ గెలాక్సీ జెడ్ ఫ్లిప్ 8 అనే ఫోన్ కూడా లాంచ్ చేసింది. ఈ ఫోన్ విషయానికి వస్తే దీంట్లో 4300 mAh బ్యాటరీని అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే కెమెరా విషయానికి వస్తే వీళ్ళు బ్యాక్ సైడ్ 50 MP అల్ట్రా వైడ్ యూజ్ చేస్తున్నారు. అలాగే ఫ్రంట్ సైడ్కి వచ్చేప్పటికి వీళ్ళు 10 MP కెమెరా అనేది యూజ్ చేస్తున్నారు. నెక్స్ట్ ఈ ఫోను 4 కలర్ వేరియంట్లో అవైలబిలిటీ ఉంది. ఇంకా మోర్ డీటెయిల్స్ కోసం అమెజాన్లో మీరు సెర్చ్ చేయొచ్చు.